Good evening, online participants. Welcome to APPSC Group 1 Mains Orientation Session 2024 by Rakesh Chandram Kuchpudi, who is serving as Municipal Commissioner, Grade 2 Officer in the Government of Andhra Pradesh, who has selected as a Municipal Commissioner in the recently concluded APPSC Group 1 notification. So, on behalf of Team Civic Center, once again, I congratulate Mr. Rakesh Chandram for his splendid progress in a Group 1 examination and securing one of the best position in that notification. So before proceeding for the orientation, let me introduce about the orientation agenda. Today we'll be speaking about the pattern, rankers marks, common mistakes, and there are some common questions. There are some certain common questions. How he has improved, how he has handled, and what are the inputs that he wants to give to you. And also there are some common questions for Telugu medium students. ఎందుకంటే రాకేష్ చంద్రం సార్ మీకు ముందు నోటిఫికేషన్లో తెలుగు మీడియంలో రాసి మళ్ళీ రీసెంట్ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియంలో రాశారు. తెలుగు మీడియంకి అభ్యర్థులకి ఏమన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నా కానీ he will address it. Finally, we'll be discussing about programs and frequently asked question. So now let me request and welcome for the today's session. Yeah, once again, congratulations, Mr. Rakesh. I think it's happy to see you again in that position. Yeah, మీరు unmute చేసుకుని you can address it. Yes, you are visible. Your screen is fine. Unmute చేసుకుని you can speak up. సార్ వినిపిస్తుంది కదా నేను మాట్లాడేది? Yes, వినిపిస్తుంది. చాలా క్లియర్ గా వినిపిస్తుంది. First you can introduce about yourself, then I'll ask about some common questions from the student. Once you address those questions, then we'll take up questions from the online participants, students. You can respond it. Yes, So sir. participant try to utilize this opportunity. Yeah, over to you. అందరికీ నమస్కారం అండి. గ్రూప్ 1 పరీక్షలకు సన్నద్ధమవుతూ ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మీ కలను సాకారం చేసుకోవాలని నిరంతరంగా శ్రమిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా గురించి 2 మాటల్లో చెప్తాను. ఇలా ఈ గ్రూప్ 1 అనే ఒక లక్ష్యంతో అదే అశోక్ నగర్ లో కూర్చొని 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాసి అందులో ఒకసారి ఇంటర్వ్యూ చేసి అక్కడ కూడా ఓడిపోయిన మనం ఆగిపోకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సివిక్ సెంటర్ లాంటి ఒక ఇనిషియేషన్ ఇచ్చే ఒక సపోర్ట్ తీసుకొని 3వ ప్రయత్నంలో ఈ రోజు విజయం సాధించి మీ ముందు గర్వంగా నిలబడుతున్నాను. అంటే దానికి కారణం ప్రతి మనిషికి ఒక కళ ఉంటది. ఆ కళ నిజం చేసుకోవటానికి తను కష్టపడాలి. కష్టపడినప్పుడు ఏది మనకి సొంతం కాకుండా పోదు. కష్టపడి సంపాదించింది ఏది మన నుంచి దూరం కాదు. కాబట్టి కష్టం అనే దాన్ని నమ్ముకుంటే మనం ఎప్పటికైనా విజయం సాధిస్తాం. మీరు ఇది గుర్తుపెట్టుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ మెయిన్స్ పరీక్షల సన్నద్ధతంలో మన ప్రతి క్షణం ముఖ్యమే. అంతేకాదు ఈ మెయిన్స్ పరీక్షల్లో మనం సాధించే ప్రతి మార్పు కీలకమే. కాబట్టి ఈ మెయిన్స్ పరీక్షను చాలా శ్రద్ధగా, ఇంకా చెప్పాలి అంటే డెడికేషన్, డిటర్మినేషన్ అనే ఒక 2 కలగలిపి మనం అయితే దీంతో వెళ్ళాలి. దీనికి తగ్గట్టుగా మనం కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. ఎందుకంటే విజయం సాధించడానికి మనకి కొన్ని పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. అది మనకున్న కాన్ఫిడెన్స్, మనకున్న కమిట్మెంట్, మనం చేసే పనిలో ఉన్న కన్సిస్టెన్సీ, మనం సాధించబోయే లక్ష్యం మీద ఉన్న క్లారిటీ. ఈ 4 C's గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఒక విజయం సాధించడానికి ఒక బేసిక్ పిల్లర్స్ గా అయితే పనిచేస్తాయి. ఇలా ఈరోజు నేను గ్రూప్ 1 లో ఒక స్థాయిలో నిలబడ్డాను అని అంటే దానికి కారణం అంతా కూడా మనం పడ్డ కష్టం. మీరు కూడా అలాంటి కష్టపడి ఇలాంటి విజయాలు ఇంకా ముందు సాధించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను మున్సిపల్ కమిషనర్ గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు పోస్టింగ్ లో కూడా ఉన్నాను. దీనికి ఎంతో సంతోషిస్తూ మీ అందరికి కూడా స్ఫూర్తిని ఇవ్వాలని వెంకట్ సార్ అలాగే సివిక్ సెంటర్ నుంచి నాకు ఇలా ఒక చిన్న సెషన్ తీసుకుందాం అనగానే నాకు ఉన్న సమయాభావాన్ని బట్టి కూడా నేనైతే అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అవకాశం వదులుకోకూడదు. ఎందుకంటే మన విజయం మన ఒక్కరికే సొంతం అవ్వకూడదు. అది ఇంకెంతో మంది విజయానికి స్ఫూర్తినివ్వాలని ఒక సంకల్పంతో సార్ ఇచ్చిన అవకాశాన్ని నేనైతే ఈ రోజు ముందు నిలబడ్డాను. సార్ ఇది సార్. ఎస్ అంటే తన మాటల్లో మీకు తెలుస్తుంది ఒక కామన్ ఆస్పిరెంట్స్ నుంచి అశోక్ నగర్లో ఎంతో మంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 1లో మన పేరు ఉండాలని
అలాంటి ఆస్పిరెంట్స్ కి ఎంతో మందికి రాకేష్ ఇన్స్పిరేషనల్. నౌ ఐ విల్ టేక్ అప్ ఫ్యూ కామన్ క్వశ్చన్స్ ది సెషన్. ఏంటంటే మీరు ఎలా చేస్తారు, ఎలా వన్ బై వన్ స్టెప్ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండే మార్క్స్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్స్ వచ్చాయి కదా, మీ స్కోర్ మీ అనాలిసిస్ చేసినప్పుడు ఇన్ పేపర్ 4 యూ స్కోర్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఆల్మోస్ట్ 102 స్కోర్ అనేది పేపర్ 4లో వచ్చింది, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఈ పేపర్లో అదేవిధంగా కొన్ని పేపర్లో మీరు అనుకున్న మార్క్స్ కూడా రానట్టు మనం చూడొచ్చు. రెండింటికి తేడా ఏంటి? అంటే కొన్ని పేపర్లో 3 పేపర్లో చాలా మంచి స్కోర్ వచ్చింది, 89 90 ప్లస్ 102. కొన్ని పేపర్లో మీరు అనుకున్న స్థాయిలో రానట్టు మనకి అర్థమవుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని పేపర్ ఈ స్కోర్స్ చూసినప్పుడు ఏబిపిఎస్సి రీసెంట్లీ పెట్టింది కదా, స్టూడెంట్స్ కూడా అలాగే ఉంది కొన్ని పేపర్లో. వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్ ఫర్ దట్? మొదటగా మనం చూసుకుంటే ఒక పేపర్లో ఎక్కువ, ఒక పేపర్లో తక్కువ అలా రావటం అంటే మిక్స్డ్ గా ఉంటది. మనం ఇప్పుడు ఎగ్జామ్ అన్ని పేపర్లో బాగా చేస్తామని కాదు, అన్ని పేపర్లో చేస్తే వెల్ అండ్ గుడ్. నేను అనుకున్నాను, నేను ఎస్ఐలో చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ వచ్చేసి దాదాపుగా 90 మార్కులకి ఎక్స్పెక్ట్ చేశాను. నాకు వచ్చింది మాత్రం అక్కడ 59, అంటే దాదాపుగా 30 మార్కులు నేను అక్కడ వెనకబడ్డాను. దానికి కారణాలు గనుక నేను విశ్లేషించుకుంటే, మొదటగా నేను ఎస్ఐ సెలక్షన్ లో ఒక చిన్న మిస్టేక్ చేశాను. అంటే మనకి లాస్ట్ టైం ఎస్ఏ పేపర్ తీసుకుని మనకి ఒక్కసారి నేను అది చదువుతాను, ఎందుకంటే మీకు రిఫరెన్స్ గా కూడా అది ఉపయోగపడుతుంది. నా దగ్గర ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టుకుని ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ సెక్షన్ 2 లో స్మార్ట్ పవర్ గురించి అడిగారు. అంటే ఇండియా possesses the countless number of smart powers resources that could prove the greatly beneficial handled properly in this connection. Examine the India soft power అన్నారు. నేను ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుని దానికి బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకున్నాను. కానీ దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ లో కొంచెం ఎక్కడ వెనకబడ్డానని చెప్పేసి నేను రెండోసారి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక ఎస్ఐ తీసుకున్నాను. అంటే అదే సెక్షన్ లో సి అన్నమాట. అక్కడ తీసుకోవటం ఆ టైం కొంచెం ఇబ్బంది అవటం తోటి నేను ఏదో మిస్టేక్ అక్కడ జరిగి నేను ఒక 10 to 15 మార్క్స్ అక్కడ లాస్ అయ్యానేమో అనిపించింది. అయితే ఏది ఏమైనా సరే మొత్తానికైతే నేను దీన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళటానికైతే ఉపయోగపడింది. అట్లా మన సెలెక్షన్ ఆఫ్ ఎస్ఐ, ఇన్ కేస్ ఎస్ఐస్ తీసుకున్నప్పుడు సెలెక్షన్ ఆఫ్ ఎస్ఐ ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానికి మనకిచ్చిన 3 గంటల్లో 3 ఎస్ఐస్ రాయాలి. ఆ ఎస్ఐస్ రాసేటప్పుడు వినిపిస్తుందా సార్? ప్రొసీడ్ అది ఎస్ఐ అది ఎస్ఐ రాసేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు అనేది బ్లూ ప్రింట్ కి తీసుకోవాలి. అంటే మనం మొదటగానే ఎస్ఐ స్టార్ట్ చేసేసి మధ్యలో ఆగిపోవటం కన్నా, లాస్ట్ టైం నేను ఎస్ఐలో అది మిస్టేక్ చేశాను. దానికి పెనాల్టీ, దాని ప్రైస్ వచ్చేసి నాకు ఒక 15 మార్క్స్ అని నేను అనుకుంటాను. అలా చేయటం వల్ల ఒక అంటే మన టైం అనేది రెడ్యూస్ అవుతుంది. రెండోది వచ్చేసి సెలక్షన్ అనేది మనం ఒక ఎస్ఐ చేసి ఇంకొక ఎస్ఐ రాసేటప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాయలేమేమో అనిపిస్తుంది. అలా మీరు ఒక ఎస్ఐ రాసేటప్పుడు మాత్రం కరెక్ట్ గా ఒక ఎస్ఐ తీసుకోవటం, దానికి బ్లూ ప్రింట్ ఒక 10 to 15 పాయింట్స్ రాసుకోవటం, ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క పేరాగా వచ్చేలాగా చూసుకోవటం, ఇవన్నీ చేస్తే మనం ఆ ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు చెప్పినట్టు ఎకానమీలో నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 90 to 95 మార్క్స్. అది 102 అయితే నేను స్కోర్ చేయగలిగాను. అది ఒక బెస్ట్ మార్క్ అని కూడా చెప్తున్నారు. దాని గురించి నేను చెప్పాల్సి వస్తే, మనం ఎకనామీలో నేను రాసిన పేపర్స్, నేను రాసిన క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే స్టాటిస్టికల్ డేటా ఎక్కువ ఉంటుంది. ఎకానమీలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టాటిస్టికల్ డేటాని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో పెట్టడం కానీ, ఒక ఫ్లో చార్ట్ లో చూపించడం కానీ, లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ కానీ ఇలాంటి వాటిని పెట్టడం. ఎందుకు అని అంటే మనకి ప్రతిదీ కూడా యునిక్ గా ఉండాలి. ఆన్సర్ అనేది అందరూ రాసినట్టుగా మనం రాస్తే దాదాపుగా దానికి వచ్చే మార్క్స్ అందరిలాగే వస్తాయి. మనం గనక ఇంకా బెస్ట్ గా రాయాలి అంటే మాత్రం మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక యునిక్ ఆన్సర్స్, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లాంటివి తీసుకోవటం. ఇలా నాకు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది మనకి ఎకానమీలో. దాని గురించి చేసేటప్పుడు లాస్ట్ 5 years మనకి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారు, అది 51,000 నుంచి 65,000, 75,000, లాస్ట్ వచ్చేసరికి 1,05,000 కోట్ల రూపాయల డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా దీపం అనే దాని కింద మన వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని గురించి
మనం ఒక గ్రాఫ్ వేసాను. ఆ గ్రాఫ్ వేసినప్పుడు ఈ లాస్ట్ 5 years ఎలా డిజిన్వెస్ట్మెంట్ తీసుకున్నారు, ఆ డిజిన్వెస్ట్మెంట్ కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్స్ లో నుంచి మనం ఏమైతే ఇప్పటివరకు అచీవ్ చేసాం, ఇంకా అచీవ్ చేయడానికి మెజర్స్ ఏం తీసుకుంటున్నాం, డిజిన్వెస్ట్మెంట్ దానివల్ల మనం ప్రభుత్వం ఎలాగైతే ప్రైవేటైజేషన్ అనే దాన్ని ఒక స్ట్రాటజిక్ గా తీసుకెళ్లబోతుంది అనే వివరణ కూడా మనం ఇచ్చాం. అలా ఇప్పుడు ఎకానమీలో ఎక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏం అయి ఉంటది అని నాకు వచ్చిన ఒక ఆ నేను ఒక దృష్టితో చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, మనం ఒక రిప్రజెంటేషన్ అనేది యూనిక్ గా అంటే ఒక గ్రాఫ్స్ ని, ఒక నంబర్స్ ని మనం ఇన్ ద వర్డ్స్ లో రాసిన, ఇన్ ద సెంటెన్స్ ఫామ్ లో ఇచ్చిన మనం దాన్ని అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. కానీ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా చక్కగా మనం అర్థమయ్యేలాగా చెప్తాం. అందరికి కన్నా భిన్నంగా ఉంటది కాబట్టి 1-2 మార్కులు మనం అక్కడ ఎక్కువ స్కోర్ చేసుకోగలం. ఇది విల్ ఆస్క్ ఇక్కడ కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. కామన్ క్వశ్చన్స్ అంటే మనకి ఒక ప్రశ్నకి ఎన్ని పేజెస్ రాస్తే బెటర్ అని మీ ఉద్దేశం? అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంపార్టెంటా, క్వాలిటీ కంటెంట్ ఇంపార్టెంటా, రెండు ఇంపార్టెంటా? వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ద ఆస్పిరెంట్స్? మొదటగా మనం యావరేజ్ గా అందరూ ఎవరు ఫస్ట్ ర్యాంక్ నుంచి చివరి వరకు ఇన్ కేసు మెయిన్స్ రాసిన వాళ్ళు అందరూ చెప్పే ఈ సమాధానం ఏంటంటే 30-35 పేజెస్ అయితే రాస్తారు. అంటే ఈచ్ క్వశ్చన్ మనం ఈ ఒక పేపర్ ఉందంటే మనకి ఇచ్చిన లైన్స్ ని బట్టి చూసుకుంటే మనకు రూల్డ్ పేపర్ ఇస్తున్నారు కాబట్టి ఒక పేపర్ అటు ఇటు రాయాలి. ఎందుకంటే ఎక్కువ తెలిసిందని ఎక్కువ రాసిన, తక్కువ తెలిసిందని తక్కువ రాసిన, మనం అక్కడైతే ఎక్కువ రాసినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల మనకు వచ్చే మార్కులు ఏముండవు. అవుట్ ఆఫ్ 10 మనకి 7 రావచ్చు, అంతకు మించి రావటానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకి 90-100 మధ్యలో ప్రతి పేపర్ ఉంటుంది కాబట్టి ఈచ్ క్వశ్చన్ ని మనం అంతకన్నా మించి ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. కాబట్టి మనకి నంబర్ ఆఫ్ పేజెస్ ఇంపార్టెంట్ కాదు, అలాగే కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. మనం రాసిన కాన్సెప్ట్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఎందుకు అని అంటే మనం ఏదో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఏదో రౌండ్ ద బుష్ చేస్తున్నట్టు ఉండకూడదు ఆన్సర్ కి. ఫర్ సపోజ్ దీనికి ఒక క్వశ్చన్ మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి గతంలో అడిగారు అనమాట. మెన్షన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఫిజికల్ కన్సాలిడేషన్, డిస్కస్ ద ప్రోగ్రెస్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ ఇన్ ఇండియా. అంటే మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే బాగా రాయగలం. ఎలా అంటే రీసెంట్ గా వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ దాని రికమెండేషన్స్ గురించి మనం చాలా ఒక 4-5 పేజీలు అయితే ఆన్సర్ ఎస్ఏ కూడా అలాంటిది రాయొచ్చు. కానీ ఇక్కడ అడిగిన కోర్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ కన్సాలిడేషన్. అంటే ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే మనం వ్యయం తగ్గించడం, ఆదాయం పెంచడం, ఇంకా ఫిజికల్ గా మనం ఏ బర్డెన్స్ లేకుండా తీసుకోవటం. అంటే దాని గురించి మనం రాయాలి అని అన్నప్పుడు ఆ ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి ఎక్కువ రాయాలి ఫైనాన్స్ కమిషన్ గురించి కన్నా. ఆ ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ అండర్ ద ఎన్కేసింగ్ ద ఫాలోయింగ్ రికమెండేషన్ సార్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇవ్వటం. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మన కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేసుకోవాలి. కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేసుకొని దాన్ని అడ్రస్ చేస్తూ మనం 250 వర్డ్స్ మించి, అంటే దాదాపుగా 150-250 వర్డ్స్ అంటారు, అంతకు మించి ఎక్కువ రాసినా ఉపయోగం ఉండదు. అలానే తక్కువ రాసినా మనకి మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి అలా ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏంటో రాసి ఆ ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. అంటే రెవెన్యూ డిఫిసిట్ గ్రాంట్స్ ఇస్తారు. అట్లా ఏ ఏ ఏ స్టేట్స్ అయితే రెవెన్యూ డిఫిసిట్ లో ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే వాటి గ్రాంట్స్, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అని ఇచ్చారు. ఇది కూడా ఫిజికల్ కన్సాలిడేషన్ లో ఒకటి. అంటే హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, తర్వాత అగ్రికల్చర్ రీఫార్మ్స్ తీసుకుంటే వాళ్ళకి కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నారు అనమాట ఫైనాన్స్ కమిషన్. ఆ తర్వాత స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్, ఇవి కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, వాటర్ అండ్ శానిటేషన్ మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వటం కానీ, ఇవి ఫిజికల్ కన్సాలిడేషన్ మెథడ్స్ ని రికమెండ్ చేస్తూ మనకి ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. అంటే గ్రాంట్స్ టు ద లోకల్ బాడీస్ కూడా, లోకల్ బాడీస్ లో మనం 90:10 అని రూరల్ కి, తర్వాత అర్బన్ కి 80:20, ఈ రెండింటిని గురించి కూడా మనకి ఇచ్చారు. అలాగే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అని, ఇవి ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి కొన్ని రికమెండేషన్స్ మనకి ఇచ్చి, అలాగే ఫిజికల్ డిఫిసిట్ ని కూడా టార్గెట్ చేస్తూ, అంటే 4% ఇప్పుడు 2022 కి, అంటే 3% 2023-26 కి మధ్యలో మనం రెవెన్యూ డిఫిసిట్ అనేది తగ్గించాలి. ఆ తగ్గించినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా 0.5% వాళ్ళ జిఎస్టిపిలు ఎక్కువ వాడుకునే దానికి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చింది. అంటే తక్కువ పాయింట్లు రాయాలి,
దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎక్కువ 30 పేజీలకు 40 పేజీలు రాసేమనేది కాదు కానీ, అడిగిన క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, కోర్ ఎసెన్స్ ఆఫ్ ద క్వశ్చన్, అది అర్థం చేసుకొని మనం లిమిటెడ్ వర్డ్స్ లో రాసినా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. మినిమం గా 30 నుంచి 32 పేజీల్లో ప్రతి ప్రశ్నకు కూడా ఒక 150 పదాల నుంచి 250 పదాల్లో రాస్తే మనం ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. విత్ ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ ఏంటంటే, ఎకనామిక్స్ లో వచ్చేసరికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చేసరికి ఫ్లో చార్ట్స్, అది అలా ఎస్ఏలోకి వచ్చేసరికి కొటేషన్స్. అది రాబోయే టైంలో మనం ఏదైనా ఎస్ఐ గురించి క్వశ్చన్ అప్పుడు దాని గురించి కూడా చెప్దాం. ఇది నెక్స్ట్ సార్. ఎస్, మీరు చెప్పినట్లే 150 టు 250 వర్డ్స్లో మీరు రిలవెంట్ ఆన్సర్ రాస్తే బెటర్గా ఉంటుందని సార్ సజెషన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేస్తారు? ఎందుకంటే ప్రతి పేపర్లో మనకి సార్ పవర్ పోయింది. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. వినిపిస్తుంది నేను నో ఇష్యూ. సో ప్రతి ప్రశ్నకి మనకి టైం మేనేజ్మెంట్ అంటే మనకి 3 hours లో 15 ప్రశ్నలు రాయాలి. మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేశారు? ఇప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ టైం ఉండదు మనకి. నేను 2018 లో టెస్ట్ సిరీస్ రాయకుండా ఎగ్జామ్ రాశాను. ఆ నోటిఫికేషన్ లో అప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్ లో, అంటే ప్రతి పేపర్ లో కూడా 11 to 12 క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలిగాను. ఎందుకు అని అంటే టైం మేనేజ్మెంట్ లేదు నాకు అక్కడ. అప్పుడు ఏమైంది అంటే, నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అది ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవకాశాన్ని చేజార్చుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కువ క్వశ్చన్ వచ్చిందని దాని మీద టైం స్పెండ్ చేసి, అసలు ఎంతో కొంత వచ్చిన క్వశ్చన్ రాయకుండా వదిలిపెడితే అక్కడ మనం కోల్పోయేది మార్కులే కాదు, మన వచ్చే గ్రూప్ 1 ర్యాంకర్ గా అవకాశం కూడా. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఏంటంటే, మనకి ప్రతి క్వశ్చన్ కి కూడా 12 మినిట్స్ ఉంటుంది. అంటే మనకి 180 నిమిషాల్లోనూ 15 క్వశ్చన్లు రాయాలంటే ఈచ్ క్వశ్చన్ 12 మినిట్స్. అది ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ లో మనం పాటించినా పాటించకపోయినా మిగిలిందంతా కూడా మన టైం మేనేజ్మెంట్ ఎలా అంటే, ఎట్టి పరిస్థితుల్లో 15కి 15 క్వశ్చన్లు రాయకపోతే మనం అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్, మన ఇంటర్వ్యూ ఛాన్స్లు అనేవి చాలా సన్నగిల్లిపోతాయి. 15 క్వశ్చన్లు రాసి మనం పేపర్ కంప్లీట్ చేసినప్పుడే మాత్రం మనం దాన్ని అయితే ఇంటర్వ్యూని ఎక్స్పెక్ట్ చేయగలం. దానికి టైం మేనేజ్మెంట్ ఏం చేయాలి? మొదటగా మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, బాగా వచ్చిన క్వశ్చన్ రాయటం ఒకటి ఉంటది. అంటే 7th క్వశ్చన్ బాగా వచ్చి అంటే 7th క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ నెక్స్ట్ 9th క్వశ్చన్ రాయొచ్చు. అది ఎలా రాసినా దాంతో ఇబ్బంది ఏం లేదు. మనకేంటంటే యూపీఎస్సీ లాగా ప్రింటెడ్ కాకుండా ఏ క్వశ్చన్ కైనా మనం ఎక్కడైనా రాసే అవకాశం ఉంది కాబట్టి అది మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎక్కువ స్పెండ్ చేయొద్దు. 12 మినిట్స్ దాటుతుంది అనగానే కంక్లూడ్ చేసేయాలి. 10th మినిట్ అవ్వగానే మన కన్క్లూజన్ లో ఉండాలి ప్రతి క్వశ్చన్ కి కూడా. అలా 15 క్వశ్చన్లను కూడా అది ఎగ్జామినర్ మన పేపర్ ని ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు, ఇతను ఎక్కువ వచ్చిన క్వశ్చన్ బాగా రాస్తున్నాడు, తక్కువ వచ్చిన క్వశ్చన్ ని ఎలాగో రౌండ్ ద బుష్ లాగా వచ్చింది రాంది అన్ని చేస్తున్నాడు అని ఇంప్రెషన్ అనేది, బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్లకుండా ప్రతి క్వశ్చన్ ని ఈక్వల్ టైం డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, ప్రతి క్వశ్చన్ కి మనం వచ్చింది రాయటం, బాగా దాన్ని వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే బానే ఉంటది. టైం మేనేజ్మెంట్ చేసుకోవటానికి ఏంటి, నేను 2018 లో 12 క్వశ్చన్స్ అంటే 11 to 12 క్వశ్చన్స్ రాశాను. అదే 2020 లో ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ రాయగలిగాను. ఇప్పుడు 2022 లో జరిగిన, మన ఈ 23 లో జరిగిన దీనిలో కూడా నేను 15 క్వశ్చన్స్ రాయగలిగాను. దీని అంతటికీ కారణం ఏంటంటే టెస్ట్ సిరీస్. గతంలో నేను ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాయలేదు. బిఫోర్ 2020, 2022 అట్లా నుంచి 2021 టు 2022 లో రాసామన్నమాట. ఆ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనం 3 hours కూర్చోగలగాలి. 3 hours కూర్చున్న తర్వాత ప్రతి క్వశ్చన్ ని అనలైజ్ చేయగలగాలి. మనం పేపర్ మీద రాసేటప్పుడు మన ఆలోచన కూడా 2 ప్యారలల్ గా నడుస్తూ ఉండాలి. ఆ ప్యారలల్ గా నడుస్తున్నప్పుడే మనం ఆ పేపర్ ని కంప్లీట్ చేయగలం. అలా టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మనకు ఆ ప్రాక్టీస్ అవుతుంది అనమాట. 3 గంటల్లో మనం ప్రతి పేపర్ ని కంప్లీట్ చేయగలిగేది, 1 by 1 అట్లా ఒక 60-70 టెస్టులు రాసినప్పుడు నాకైతే అది అలవాటు అయింది. దాన్ని నేను ఎగ్జామ్ లో ప్రాక్టీస్ చేయగలిగాను. చివరికి 15 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేయాలి. 4 పేపర్లు కూడా 15 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేయగలిగాను. మీరు చెప్పేది రైటింగ్ ప్రాక్టీస్ ఉంటేనే రైటింగ్. అవును. ఇంకొక విషయం, మనకి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, లేకపోతే ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే ఎంత స్పీడ్ రైటింగ్ కూడా ఉండొచ్చు. కానీ టైం మేనేజ్మెంట్ లేకపోతే ఈ 3 వేస్ట్ అన్నమాట. ఈ 3 ఉన్న టైం మేనేజ్మెంట్ అనేది లేనప్పుడు మనం
ఇన్ కేస్ మనం 4 పేపర్ల మీద అదర్ దాన్ ఎస్ఏ తీసేస్తే ఈచ్ పేపర్ లో 14 క్వశ్చన్స్ రాసాం. అంటే 4 క్వశ్చన్స్ వదిలేసాం. 4 into 10 40 మార్క్స్. ఇప్పుడు మీరు ఈ మార్క్స్ కూడా వచ్చినప్పుడు మీరు చూస్తే ఆ 40 మార్క్స్ లో ఎవరెక్కడ ఉన్నారు, ఇంటర్వ్యూలోకి ఎవరు వెళ్ళారు, ఇంటర్వ్యూలో నుంచి సెలక్షన్ లిస్ట్ లో ఎవరు వెళ్ళారు, ఇన్ కేస్ ఇంటర్వ్యూలో కూడా సెలక్షన్ లిస్ట్ లో కూడా టాప్ లో ఎవరు వెళ్ళారు, అన్ని డిసైడ్ చేసేది 40 మార్క్స్ కన్నా ఇంకా తక్కువే. కాబట్టి మనం ఏది కూడా క్వశ్చన్ అనేది వదలకూడదు. టైం మేనేజ్మెంట్ లేకపోతే మన సక్సెస్ అనేది కూడా ఉండదు. అది మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ మనకి కరెక్షన్ చేసేటప్పుడు మెనీ క్వశ్చన్ పేపర్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్ టెస్ట్ సిరీస్ ఆఫ్ సివిక్ సెంటర్, మాకు వచ్చే కామన్ ఇష్యూస్ ఏంటంటే స్టూడెంట్స్ నుంచి సార్ ఇంట్రడక్షన్ సరిగా రాలేకపోతున్నాను, కంక్లూషన్ సరిగా రాలేకపోతున్నాను, అసలు రాసింది సరిపోతుందా సరిపోదా. ఈ ఇష్యూ అంటే బేసికల్గా ఇంట్రడక్షన్ కంక్లూషన్ ఎలా రాయాలి, ఎంతవరకు రాయాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ కంక్లూషన్ ఎంతవరకు రాయాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బికాస్ ఒక 2 minutes అనేది మనకి ఆ 2 lines రాసేదానికి దే స్ట్రగుల్ లాట్ ఆఫ్ టైం. హౌ యూ ఓవర్కమ్ ఇట్? ఎందుకంటే 15 క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కంప్లీట్ చేయడం అనేది ఇట్ కమ్స్ విత్ ఆటోమేటిక్ ఇంట్రడక్షన్. మీ గురించి చెప్పండి అంటే మీరు అనర్గళంగా మీ గురించి చాలా ఎఫెక్టివ్గా ప్రిసైజ్గా కమ్యూనికేట్ చేస్తారు. దట్ కమ్స్ విత్ యువర్ ఎఫర్ట్. అంటే మీరు ఒక ముందే ప్రిపరేషన్ చేసుకొని లేకపోతే ఏదో ఒకటి అనుకొని ఉంటేనే మనకి ఇది అవుతుంది. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ అండ్ టిప్స్ ఫర్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఇన్ దట్ కంటెక్స్ట్? ఇప్పుడు ప్రస్తుతానికి సార్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. ఏదైనా మనం ప్రారంభిస్తున్నాము అంటే దాని ప్రారంభం చాలా గొప్పగా ఉండాలి. ఏదైనా ముగిస్తున్నాము అన్నా దాని ముగింపు కూడా అంతకన్నా గొప్పగా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మధ్యలో మనం రాసే కంటెంట్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పెరుగుతుంది. ఇప్పుడు కాదు, ఒక అరగంట. అది ప్రారంభం అనేది ఎంత ఘనంగా ఉంటుందో ముగింపు అనేది కూడా అంత ఘనంగా ఉండాలి. కాబట్టి మనం ఇంట్రడక్షన్ మీద చాలా వర్క్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ మళ్ళీ మీకు రిఫర్ చేస్తాను, ఎందుకంటే క్వశ్చన్ రిఫర్ చేసి మీకు దానికి సంబంధించి చెప్తా ఉంటే అర్థమవుతుందని నాకు చిన్న ఆలోచన. అది మన హిస్టరీలో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్. దానికి ఇంట్రడక్షన్ ఎలా రాయాలంటే, మనం ఒక ఫారెన్ ట్రావెల్ చైనీస్ ట్రావెలర్స్ అడిగారు అని చెప్పేసి చైనీస్ ట్రావెలర్స్ గురించి కాకుండా ఇంకా చెప్పాలంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఫ్లోరిష్డ్ విత్ గ్రేట్ వెల్త్ అండ్ యూనిక్ కల్చర్ సిన్స్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దిస్ బ్రింగ్స్ ద enthusiasm among the many people across the world. Many people are visit India, try to know about the greatest and unique things about the India. అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రావెలర్స్ గురించి, అక్కడ స్పెసిఫిక్ గా అడిగింది కూడా చైనీస్ ట్రావెలర్స్ గురించి. అంటే చైనీస్ ట్రావెలర్స్ గురించే మనం ఇంట్రడక్షన్ ఇవ్వటం వల్ల ఉపయోగమే. కానీ ఆ ట్రావెలర్స్ గురించి మనం రాస్తే ఇండియా అనేది చాలా చారిత్రాత్మకంగా గొప్ప దేశం, ఆ గొప్ప దేశంలో ఉన్న సంస్కృతిని, ఆ గొప్ప దేశం యొక్క సంప్రదాయాలను చూసి నేర్చుకోవటానికి, వాటన్నిటినీ కూడా తెలుసుకోవటానికి ఈవెన్ గ్రీక్స్ తర్వాత ఇంట్రడక్షన్ లో ఇచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఇన్ ద రిగార్డింగ్ ద చైనీస్ ట్రావెలర్స్ అని చెప్పేసి రాసి ఆ చైనీస్ ట్రావెలర్స్ గురించి మనం ఇంట్రడక్షన్ ఇస్తే అది చాలా బాగుంటది. ఇన్ ద రిగార్డింగ్ ద చైనీస్ ట్రావెలర్స్ ఆర్ ట్రావెల్ టు ఇండియా not only to know about the India but study about the Buddhism, because of they are the Buddhist and they are enthusiastic about to know about the Buddhism. అట్లా ఒక ట్రావెలర్స్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మనం దాని గురించే కాకుండా దాదాపుగా ఓవరాల్ గా ఈ ట్రావెలర్స్ ఏంటంటే మనకి సిలబస్ లో కూడా ఒక టాపిక్ ఇచ్చారనమాట, చైనీస్ మనకి హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ద ఫారెన్ ట్రావెలర్స్ అని. అంటే ఈ కాంటెక్స్ట్ లో మనం తీసుకోవాలంటే అలా ఇవ్వడంతో పాటు చివరిగా మనం మళ్ళీ ఇంట్రడక్షన్ అలా ఇచ్చిన తర్వాత వారి కంక్లూజన్ ఎలా చేయాలి అనేది ఒక చిన్న మీటింగ్ ఉందమ్మా, ఓటీపీనా ఇది తీసేసుకున్నా. హర్ష ఫోన్ చేస్తున్నారు, దాన్ని తీసేసుకోండి. సారీ సార్, చిన్న ఇంటరప్షన్. వినిపిస్తుందండి? ప్లీజ్ ప్రొసీడ్, నో ఇష్యూ. ఇంట్రడక్షన్ అలా ఇచ్చినప్పుడు, ఇంట్రడక్షన్ అంటే ఫారెన్ ట్రావెలర్స్ ఇండియా గ్రేట్నెస్, దే వాంట్ టు నో అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ యూనిక్నెస్ అండ్ యూనిక్ థింగ్స్ అబౌట్ ద ఇండియా అని రాసి, ఈ లోపు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాహియాన్, ఇట్సింగ్ అట్లా తర్వాత మన హుయాన్ సాంగ్ వీళ్ళ గురించి అడిగారు. అది రాసి ఇట్లా అడుగుతూ ఇండియా ఈజ్ ఎ ఫ్లోరిష్డ్ కంట్రీ
to attract the many travelers from across the world, and the accounts of the travelers is very useful to know about the real India at that time అని చెప్పేసి రాసి, అంటే అప్పుడు రాసిన వాళ్ళ అకౌంట్స్ ఉన్న ఆ ట్రావెలర్స్ రాసిన అకౌంట్స్ అనేవి అప్పుడున్న రియల్ సొసైటీ అంటే రియల్ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆ విషయాల గురించి బాగా తెలుసుకోగలగటానికి కూడా ఆ అకౌంట్స్ ఉపయోగపడినాయి అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇస్తే, అంటే అది రైట్ఫుల్ కంక్లూజన్ అండ్ ఆప్టమిస్టిక్ కంక్లూజన్ అన్నమాట. ఇండియా గ్రేట్నెస్ నుంచి చెప్తూ వాళ్ళ ట్రావెల్స్ ఎలా వాళ్ళ అకౌంట్స్ ఎలా ఉపయోగపడినాయి అనేది కూడా చెప్తే, అంటే అంత బాగా కంక్లూజన్ కూడా మనం ఇవ్వగలుగుతాం. అది సార్. ఎస్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. మనం కరెక్షన్ చేసేటప్పుడు న్యూస్ పేపర్లో కంటెంట్ యాడ్ చేయాలి అనేసి చాలా సజెషన్స్, కామన్ సజెషన్ అండ్ ఇట్స్ రెగ్యులర్ సజెషన్. బట్ మెనీ ఆస్పెక్ట్స్ విల్ నెగ్లెక్ట్ న్యూస్ పేపర్. ఏదో కంపైలేషన్ కోసం వెయిట్ చేయడమో, వేరే మ్యాగజైన్స్ చదవడం అలా చేస్తుంటారు. హ్యావ్ యూ గివెన్ ఎనీ స్పెషల్ అటెన్షన్ టు న్యూస్ పేపర్ అండ్ నోట్ మేకింగ్ అండ్ ఇంటిగ్రేట్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్? కెన్ యూ త్రో లైట్ ఆన్ దట్ వన్? న్యూస్ పేపర్ చదవటం అనేది, అంటే న్యూస్ పేపర్ దాదాపుగా మనం అందరూ చదువుతారు. కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఈవెన్ లేమెన్స్ కూడా న్యూస్ పేపర్ చూస్తారు. చదవటం కాకుండా కొన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. కానీ మనం చదవాల్సిన విధానం, మనం చదవాల్సిన పద్ధతి వేరు. ఆ చదివింది మనం ఏదో న్యూస్ తెలుసుకొని ఆ రోజుకి వదిలేసే పద్ధతిలో అయితే కాదు. ఆ న్యూస్ ని మనం ఎనలైజ్ చేయాలి, ఎనలైటికల్ గా మనం ఆలోచించాలి. ఇన్ కేస్ అలాంటి క్వశ్చన్ ఇప్పుడు మనకి ఎకనామిక్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. నేనైతే అది న్యూస్ పేపర్ లో ఒక చదివే రాశాను అనమాట. ఎలాగో అని అంటే ఆ క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మనకు వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఫండింగ్ ఎలా ఇచ్చారు, ఆ ఫండ్ ఏంటి, లేకపోతే అది ఎలా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఇచ్చారు. నేనైతే ఎక్కడ బడ్జెట్ లో చదివాను కానీ దాని గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు. న్యూస్ పేపర్ లోనే చదివాను. దాదాపుగా 77,000 కోట్ల రూపాయలు మనకి ఆ ఉమెన్ వెల్ఫేర్ గురించి మనకి ఇచ్చారనమాట. ఆ 77,000 కోట్ల రూపాయలు ఏ పథకానికి ఎన్ని ఇచ్చారు, ఆ పథకం ఆబ్జెక్టివ్స్ ఏంటి, లేకపోతే ఆ పథకం వల్ల వాళ్ళు వచ్చే ఎకనామిక్ బెనిఫిట్సే కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి, అంటే క్లియర్ కట్ గా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ లో ప్రసంగంలోనే కొన్ని వివరాలు చెప్పారనమాట. అవన్నీ మనం ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత వచ్చిన న్యూస్ పేపర్ లో కనుక చదివితే మనం దాన్ని అయితే అడ్రస్ చేయగలుగుతాం. ఎందుకు అని అంటే ఆ న్యూస్ పేపర్ లో వచ్చేది ఎట్లా ఉంటది అంటే చాలా విశ్లేషణ, చాలా క్రిటికల్ గా అనలైజ్ గా కూడా చేస్తారు. అలాగే బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా మనకి ఇస్తారు. అలాగే ఇంకొక క్వశ్చన్, మన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి అడిగారు అనమాట. అది కూడా రీసెంట్ గా సీఎం గారు మనకి భోగాపురం, విజయనగరం విశాఖపట్నం మధ్యలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభోత్సవం చేసి, ఆ ప్రారంభోత్సవం చేసినప్పుడు అది జిఎంఆర్ కంపెనీ డెవలప్ చేస్తుంది. ఇలా ప్రతి దాన్ని కూడా మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి మనకి కొన్ని వేరే జిల్లాల్లో కూడా కర్నూలులో ఒక చోట, తర్వాత నెల్లూరులో దగదర్తి అనే చోట, కొన్ని చోట్ల మనకి ఇంకా ఇచ్చారనమాట అక్కడ భోగాపురం దగ్గర. ఇలా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మనకు అడిగారు. అది కూడా నేను న్యూస్ పేపర్ లో చదివి, అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ కి ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఎలా ఉపయోగపడతాయి, అంతేకాకుండా మనకి ఈ ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్స్ ని బట్టి, లేకపోతే మనకున్న ఈ లాంగ్ డిస్టెన్స్ ని బట్టి ఎయిర్పోర్ట్స్ అనేవి ఎందుకు అవసరం అనేది కూడా ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభోత్సవం అప్పుడు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మనకి న్యూస్ పేపర్ లో వచ్చింది. ఇలా ప్రతిదీ కూడా న్యూస్ పేపర్ లో వచ్చేదాన్ని మనం చదవటంతో పాటు మనం నోట్స్ అప్డేట్ చేసుకునేటప్పుడు, అంటే న్యూస్ పేపర్ లో వచ్చినవి, కొన్ని మ్యాగజైన్స్ లో వచ్చినవి మనం కొంతమంది అలాగే చూస్తారు. బడ్జెట్ రాగానే దానికి సంబంధించిన జిస్ట్ వస్తుంది కదా, లేకపోతే బడ్జెట్ రాగానే దానికి సంబంధించిన ఏదో ఒక మెటీరియల్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తుంది కదా అనేది చూస్తాం. అందులో కొన్ని మనకు తెలియని, మనకు తెలిసినవి వస్తాయి. కానీ న్యూస్ పేపర్ లో కానీ, లేకపోతే అదే బడ్జెట్ ప్రసంగాన్ని మనం విని చదువుకొని సొంతగా నోట్స్ చేసుకుంటే, వాళ్ళు చెప్పినవి, వాళ్ళు చెప్పనివి మనకి అన్ని కూడా ఒకే 360 డిగ్రీస్ లో మనం కవర్ చేస్తాం. కాబట్టి మనం చదివే నోట్స్, మనం చేసుకునే మెటీరియల్, అంటే మనం రాసుకునే నోట్స్, మనం చదివే మెటీరియల్స్ తో పాటు ఈ న్యూస్ పేపర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని ఎవరికి తెలియని విషయాలు మనకి కొన్ని తెలిసి మనం పేపర్ లో గనక, ఎగ్జామ్ లో గనక ప్రజెంట్ చేయగలిగితే,
కొన్నిసార్లు మనం ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కూడా న్యూస్ పేపర్ లో చదివిన ఒక ఆర్టికల్ కూడా సరిపోతుంది మనకి. అలా న్యూస్ పేపర్ ని మనమైతే ఎనలైజ్డ్ గా చదవాలి. ఏదో అందరిలాగా చదివి ఒక న్యూస్ లాగా గుర్తు పెట్టుకోవటానికి కాదు, కానీ ఒక ఎనలైజ్డ్ గా క్రిటికల్లీ ఎనలైజ్ చేసుకుంటూ చదివితే దాని తాలూకు ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి స్టాటిస్టికల్ డేటా కూడా మనం ఎగ్జామ్ లో రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. Now we'll take up questions from the participants. I request students either to take your time or type in the chat box. After we'll take up the question. I'll read out certain questions which are posted in the chat box. Then I'll unmute you. You can ask your question or will respond. The first question is that అంటే మీ షెడ్యూల్ ఎలా ఉండేది మెయిన్స్ ఎగ్జామ్ టైంలో? డైలీ ఎలా మీరు అంటే ఆ టైర్డ్నెస్ ని, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేస్తారు? హౌ యూ ప్లాన్ యువర్ డైలీ డ్యూరింగ్ ప్రిపరేషన్? ఫస్ట్ క్వశ్చన్. షెడ్యూల్ గురించి వచ్చేసి నేను దాదాపుగా ఈ 3 times మెయిన్స్ రాసినప్పుడు నా షెడ్యూల్ ఒకటే. అప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యామని షెడ్యూల్ ఏం మార్చలేదు. తర్వాత రెండోసారి మనం ఇక్కడ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, అది కూడా రాలేదని ఇంకో షెడ్యూల్ ఇంకా దాన్ని ఇంకా చేంజ్ చేయలేదు. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తానే ఉన్నాను. అంటే ఓవరాల్ గా డైలీ 8 hours అయితే తీసుకునేవాడిని. ఎట్లా అనంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మనకి ఇబ్బంది అయినా సరే, వేరే పని ఉన్నా సరే, ఇంకా చెప్పాలంటే 8 గంటలు మనం కూర్చోలేని పరిస్థితుల్లో అయినా సరే 8 hours ఎలా అంటే అది ఒక్కొక్కసారి నైట్ అవుట్ చేసినా సరే ఆ రోజు చదవాల్సిన, ఆ రోజు పూర్తి చేయాల్సిన యాజ్ అ ప్లానింగ్, యాజ్ అ షెడ్యూల్ ఉన్నదాన్ని అయితే పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. ఉదయం నేనైతే 8కి స్టార్ట్ చేసేవాడిని, 8 నుంచి 1 వరకు. ఆ తర్వాత 1 to 3 బ్రేక్ తీసుకోవటం, మళ్ళీ 3 to 6 ఒకటి, మళ్ళీ 6 అయిన తర్వాత 9 to 12 ఇలా తీసుకోవటం. ప్రతిదీ అంటే దీంట్లో మనం 10 hours తీసుకున్నా చదివే ప్రొడక్టివిటీ మాత్రం 8 hours వచ్చేది నాకైతే. దానిలో ఇది చదివేటప్పుడు ఇన్ కేస్ మనకి ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఉన్నప్పుడు టెస్ట్ సిరీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. అది సండే అవని, హాలిడే అవని, ఇంకా చెప్పాలి అంటే మనకి వేరే దగ్గరుండి ఈ రోజు టెస్ట్ సిరీస్ హాజరు కాలేకపోయినా ఈవినింగ్ వచ్చి పేపర్ అయినా తీసుకొని దాన్ని రూమ్ లో అయినా రాసి రేపటిది దాన్ని మిస్ అవ్వకుండా ఈ రోజు పేపర్ ఈ రోజే కంప్లీట్ చేసుకోవటం అయితే చేశాను. దాన్ని ఫస్ట్ 2 times అయితే ఫెయిల్ అయినేమో కానీ థర్డ్ టైం మాత్రం ఆ షెడ్యూల్ అనేది అంటే కన్సిస్టెన్సీ, అంటే షెడ్యూల్లో మనం ఒక రోజు 10-15 గంటలు చదివి, రెండో రోజు వచ్చేసి 7 గంటలు చదివి, మూడో రోజు అలసిపోయామని ఏం చదవకుండా అలా వారంలో ఒక డిఫరెంట్ టైమింగ్స్ లో మనం ఒక రోజుని చేసామంటే చివరికి వచ్చేసి మనకైతే ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. మన బయోలాజికల్ గా ఒక క్లాక్ కూడా సెట్ అవుతుంది. మనం చదివే టైము, మనం చేసే పనికి మన ఏకాగ్రత అనేది చాలా అవసరం. కాబట్టి అలా 8 hours a day, 8 to 10 hours a day ప్రొడక్టివ్ గా 8 hours చదివి, ఈవెన్ ఏదొచ్చినా సరే దాని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా దాన్ని అయితే మిస్ అవ్వకూడదు. టెస్ట్ సిరీస్ లాంటిది ఉంటే అది కూడా మిస్ చేసుకోకుండా ఈ 8 hours కి అడిషనల్ గా టెస్ట్ సిరీస్ రాసుకోవటం, మళ్ళీ ఆ 8 hours లోనే టెస్ట్ సిరీస్ కాకుండా అడిషనల్ గా తీసుకొని టెస్ట్ సిరీస్ టైంలో రాసుకోవటం అనేది నేను చేశాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అంటే మీ మార్క్స్ గురించి అడుగుతున్నారు. ఈచ్ పేపర్లో ఎంత వచ్చింది? ఏమన్నా మీరు అన్ని ఆ పేపర్లో తగ్గడానికి 1 or 2 questions లీవ్ చేయడం అనేది ఇంపాక్ట్ ఏమన్నా పడిందని మీరు అనుకుంటున్నారా? అవును. చెప్పండి. అదే నాకు ఓవరాల్ గా పేపర్ వైజ్ ఆస్కింగ్ ద స్కోర్. పేపర్ వైజ్ చెప్తాను. yes sir, please proceed. పేపర్ వైజ్ చెప్తాను. 59 SI వచ్చేసింది. తర్వాత 91.5 పేపర్ 1 అంటే హిస్టరీ, జాగ్రఫీ. తర్వాత వచ్చేసి 89.5 పాలిటీ అండ్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, 102 ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 60. అంటే నాకు 2 పేపర్లో బాగా అంటే నాకు తక్కువ మార్కులు వచ్చినాయి. ఆ తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి అనేది నేను అనాలిసిస్ చేసుకున్నాను. ఎస్ఏలో చెప్పాను కదా ఇందాక, ఒక ఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని అంటే బ్లూ ప్రింట్ చేసుకుని రాసే లోపు దాన్ని కంప్లీట్ చేయలేనేమనే ఒక చిన్న సందేహంతో నేను ఇంకొక ఎస్ఏ చూజ్ చేసుకున్నాను. అక్కడ ఐ లూజ్ మేబీ 10 marks. నేను ఒక 10 మార్కులు అక్కడ కోల్పోయి ఉండొచ్చు. అలాగే తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఊహించిన మార్కుల కన్నా చాలా తక్కువగా వచ్చిన మార్కులు నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ. అక్కడ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ వచ్చింది, అది చాలా డిఫరెంట్ క్వశ్చన్ అన్నమాట. అది వచ్చేసి లాస్ట్ లో నాకున్నది 5 minutes టైం. ఆ క్వశ్చన్ రాయాలి, దాన్ని ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద జీన్ శాంక్చురీస్, హౌ డూ దే ప్రొటెక్ట్ ద జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఇండియా?
ఆ క్వశ్చన్. దానికి చాయిస్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ వై ఇండియా డిడ్ నాట్ సైన్ ద COP26 ప్లేస్ టు స్టాప్ ద డిఫారెస్టేషన్ అండ్ ద కీ అండ్ కట్ ద మీథేన్ గ్యాస్ ఎమిషన్ బై 2030. అంటే ఈ రెండు క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రాయాలన్నా నాకు తెలిసిందైతే తక్కువ. ఈ రెండు క్వశ్చన్లు ఎలా చూస్ చేసుకోవాలని లాస్ట్ 5 minutes లో స్టార్ట్ చేసి జీన్ శాంక్చురీస్ అని రాశాను. కానీ దానికి ఆ క్వశ్చన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ నేను రీచ్ అవ్వలేకపోయాను. అంటే దానికి తగ్గట్టుగా నేను ఆన్సర్ రాయలేకపోయాను. మేబీ అక్కడ నాకు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను అనుకున్న మార్కులు రావలేకపోవటానికి అలా ఒక క్వశ్చన్ ని అంటే సెలెక్ట్ చేసుకోవటానికి కూడా అంటే లాస్ట్ 5 minutes లో మనం ఆలోచన కూడా అంత వేగంగా ఉండదు. రెండోది టైం అయిపోతుందన్న ఒక టెన్షన్ లో ఉంటాం కాబట్టి నాకు ఈ ఎస్ఐలో ఒక టైం సెలెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే చాయిస్ లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ అంటే సెలక్షన్ లేదు అదర్ దాన్ ఎస్ఏ తీసుకుంటే. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ లో మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకోవాలనే దానిలో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవటం, దాన్నే పర్ఫెక్ట్ గా ఒక ఎఫెక్టివ్ గా రాయటం అన్నమాట. ఈ రెండు పేపర్లో నా మార్కులు తగ్గడానికి కారణాలు నేను విశ్లేషించుకున్నది సెలెక్షన్ ఆఫ్ ద ఎస్ఐ యాజ్ వెల్ as ద సెలెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ దేర్ ఆస్కింగ్ రిసోర్సెస్ అంటే సోర్సెస్ ఏం రిఫర్ చేశారు, తెలుగు అకాడమీ బుక్స్ ఏమైనా మీరు యూజ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా అడగాలంటే మనకి పేపర్ 2 ఏపీ జాగ్రఫీకి స్టాండర్డ్ రిఫరెన్స్ ఏంటి, మీరు రిఫర్ చేసింది ఏంటి? దెన్ పేపర్ 3 సెక్షన్ 3లో మనకి లా ఎథిక్స్ దానికి రిఫరెన్స్ ఏంటి? పేపర్ 4లో ఎకానమీకి ఏం రిఫరెన్స్? దెన్ ఫైనల్లీ ఎస్ఎన్టీ అంటే ప్రిసైజ్గా మీరేం ఎలా రిసోర్సెస్ వాడుకున్నారు? కెన్ యూ ఎలాబరేట్? మొదటగా మనకి జాగ్రఫీ అంటే ఏపీ జాగ్రఫీ గురించి అడిగారు కదా. ఏపీ జాగ్రఫీకి ప్రత్యేకంగా ఒక రిసోర్స్ అంటే మనకి సోర్స్ ఆఫ్ ద అంటే అథెంటిక్ సోర్స్ అనేది నేనైతే అదే నేను చదివిందంతా ఎకనామిక్ సర్వేలోనే కొంత తీసుకున్నాను. ఎందుకు అనంటే మనకి ఫిజికల్ జాగ్రఫీ గురించి, అలాగే ఎకనామిక్ జాగ్రఫీ గురించి, హ్యూమన్ జాగ్రఫీ గురించి, అట్లాగే మనకి ఉన్న బయోడైవర్సిటీ గురించి కూడా ఎకనామిక్ సర్వేలోనే క్లియర్ గా ఉంది. అట్లా దాంతో పాటు నేనేం చేశానంటే కొంత ఈ మన అకాడమిక్ తెలుగు అకాడమీ బుక్స్ లో కొంత ఈ ఏపీ జాగ్రఫీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎలాంటిదంటే ఫిజికల్ జాగ్రఫీ మనకున్న తూర్పు కనుమలు, తర్వాత తూర్పు తీరరేఖ ప్రాంతం, తర్వాత వచ్చేసి దక్కన్ ప్లాట్యూ, వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటి ఏర్పడిన ఆ టైం లేకపోతే ఏర్పడిన పరిస్థితులు ఏంటి. ఆ తర్వాత మనకు వచ్చేసి ఎకనామిక్ జాగ్రఫీలో అంటే మనకు కోస్టల్ రిసోర్సెస్ ఉన్నాయి, లేదు అంటే మినరల్ రిసోర్సెస్ గురించి కూడా ఏపీ ఎకనామిక్ సర్వేలోనే నేను జాగ్రఫీలో ప్రిపేర్ అయ్యాను. ఎలా అంటే ఏపీని రత్నగర్భ అంటారు. ఒక్కొక్క జిల్లా నుంచి ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి బాక్సైట్ తీసుకుంటే, విశాఖపట్నంలో ఉన్న మనం పెట్రోలియం రిజర్వ్స్ తీసుకుంటే, కాకినాడ దగ్గర గోదావరి కృష్ణా బేస్ గ్యాస్ తీసుకుంటే, గుంటూరు జిల్లాలో ఉన్న మన సున్నపురాయి పిడుగురాళ్ల ప్రాంతంలో తీసుకుంటే, ప్రకాశం జిల్లాలో ఉన్న గెలాక్సీ గ్రానైట్ గాని, అనంతపురం జిల్లాలో ఉన్న బంగారు గనులు గాని, కడప జిల్లాలో ఉన్న మనకి యురేనియం లాంటి నిధులు గాని, ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మినరల్ అనేది మనకి అది ఏపీ మన ఎకనామిక్ సర్వేలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆ మైనింగ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అలాగే మనకి మెరైన్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. మెరైన్ రిసోర్సెస్ గురించి కూడా ఏపీ ఎకనామిక్ సర్వేలోనే అంటే ఎకనామిక్ జాగ్రఫీ కంప్లీట్ గా నేను ఎకనామిక్ సర్వేలోనే చదివాను. ఫిజికల్ జాగ్రఫీ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ లో చదివాను. హ్యూమన్ జాగ్రఫీ వచ్చేసి అదర్ రిసోర్సెస్ అన్నమాట. ఇప్పుడు కొంత ఎకనామిక్ సర్వేలు అలా తీసుకున్నాను. తర్వాత మన సెకండ్ వచ్చేసరికి ఎథిక్స్, గవర్నెన్స్, వీటి గురించి అయితే నేను డికే బాలాజీ అనే ఒక బుక్ తీసుకున్నాను. కేస్ స్టడీస్ అనేవి చాలా బాగా ఇచ్చారు. రెండోది వచ్చేసి పాయింట్ టు పాయింట్ ఇంకా చెప్పాలంటే చాలా ఎలాబరేట్ గా బుక్ అయితే మనకు దొరుకుతుంది. ప్రతిదీ కూడా యాటిట్యూడ్ అంటే ఏంటి, తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, పొలిటికల్ యాటిట్యూడ్, మోరల్ యాటిట్యూడ్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఆ తర్వాత వచ్చేసి గవర్నెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ లో ఉన్న హ్యూమన్ వాల్యూస్ ఏంటి, అసలు హ్యూమన్ వాల్యూస్ లో మనం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ కి డిఫరెన్స్ ఏంటి, మనం దేనికి ప్రిఫర్ చేయాలి, ప్రతిదీ కూడా నేనైతే అక్కడ నుంచే తీసుకున్నాను. దీనికి తోడు ఒక యూనిక్ నోట్స్ తయారు చేసుకున్నాను. అంటే అక్కడ ఉన్నదే కాదు, మనకి కొన్ని కేస్ స్టడీస్ అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఎక్కడ మన ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ లో మనం ఎంత బాగా రాసినా ఒక కేస్ స్టడీని అడ్రస్ చేస్తే మాత్రం మంచి మనం స్కోర్ చేయగలుగుతాం. ఇప్పుడు యాటిట్యూడ్ గురించి మన గతంలో క్వశ్చన్ అడిగారు, హౌ ద యాటిట్యూడ్ డెవలప్ ఇన్ ద పర్సన్ అండ్ హౌ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పొలిటికల్ యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్. అంటే ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం అంటే డెవలప్ ఎలా అవుతుంది, దానికి ఒక పొలిటికల్
యాటిట్యూడ్ అనేది ఎలా వస్తుంది అనేది అక్కడ ఉంది. కాకపోతే యూనిక్ గా మనం ఆన్సర్ చేసుకోవాలి దానికి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది. ఇంకా ఎకనామిక్ అనేది దానికి వచ్చేసరికి కంప్లీట్ గా ఎకనామిక్ సర్వే, అంటే ఏపీ ఎకానమీకి వచ్చేస్తే నేను కంప్లీట్ గా డిపెండ్ అపాన్ ద ఏపీ ఎకనామిక్ సర్వే. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈవెన్ ఇందాక చెప్పిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేది కాన్సెప్ట్ కూడా అక్కడ నుంచే తీసుకున్నాను. ఆ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, తర్వాత మనకు వచ్చిన నిమ్స్ కానీ, మన ఎన్ఐఎంజెడ్స్ అంటున్నాం కదా అవి కానీ, లేకపోతే ఇంకా మనం చేస్తున్న సెజ్లు కానీ, కొత్తగా వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా ఎకనామిక్ సర్వేలో క్లియర్ గా ఉంది ఏపీ ఎకానమీకి సంబంధించి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చేసేస్తే వేరియస్ రిసోర్సెస్ అన్నమాట. ఒక్క దానిలో మనకు అదైతే దొరకలేదు, దొరకదు కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. మనకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక దగ్గర తీసుకుంటే, బయోటెక్నాలజీ ఒక దగ్గర చూస్తే, మనకున్న డిసీజెస్ అండ్ ఇమ్యూనాలజీ దీని గురించి ఇంకో దగ్గర తీసుకోవాలి. అవన్నీ కలిపి ఒక దగ్గర నోట్స్ చేసుకొని మనమే ఒక సొంతగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని టాపిక్స్ ని కలిపి, దాదాపుగా మనకు ఒకడున్న 9 టాపిక్స్ ఉన్నాయి. ఆ 9 టాపిక్స్ నుంచి కూడా అంటే ప్రతిదీ తీసుకోవడం. ఇంకా రిసోర్సెస్ గురించి చెప్పాలి అని అంటే ఈ ఏపీ హిస్టరీకి దాదాపు చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా నేనైతే కంప్లీట్ గా తెలుగులో చదివాను కాబట్టి నేనున్న దాన్ని బట్టి తెలుగులో చదివిన దాన్ని నోట్స్ రాసుకోవటం, దాన్ని ఎగ్జామ్ లో ఏదర్ ఇంగ్లీష్ ఆర్ ఏదైతే తెలుగు రాసిన దాన్ని చక్కగా రిప్రజెంట్ చేయగలిగేటట్టు సొంత నోట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ ఒక కామన్ క్వశ్చన్, ఈస్ టెల్లింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు క్లియర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిలిమ్స్, బట్ ఈజ్ ఇన్ డైలమా. ఇప్పుడు యూపీఎస్సికి ఫోకస్ చేయాలా, వేటికి ఫోకస్ అనేది, వాట్ ఈస్ యువర్ సజెషన్ టు దట్? అది మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వచ్చినప్పుడు మనం యూపీఎస్సి సివిల్స్ నుంచి, ఈవెన్ నేను అయితే సచివాలయం ఎగ్జామ్స్ కూడా రాశాను. ఎందుకు అని అంటే మొదటగా మనకు ఒక గురి ఉంటది. ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటది. మనం గ్రూప్ 2 లో ఉండాలా, గ్రూప్ 1 లో ఉండాలా, సివిల్స్ లో ఉండాలా అని. రెండోది వచ్చేసి మనం ఎక్కడ సూటబుల్ అవుతాం, మన గురించి మనకే ఎక్కువ తెలుస్తుంది. ఈవెన్ మన కన్నా తల్లిదండ్రుల కన్నా కానీ మనకే తెలుస్తుంది మన క్యాలిబర్, మన కెపాసిటీ, మన ఇది ఎక్కడ మనం యాప్ట్ గా అంటే కరెక్ట్ గా సెట్ అవుతాం అనేది. ఇప్పుడు మూడోది వచ్చేసి మనకున్న అన్ని రిసోర్సెస్, ఫైనాన్షియల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఈవెన్ టైం కన్స్ట్రెంట్స్ కూడా మనకు కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి కానీ, లేకపోతే ఈ టైంలో ఇది చేసి ఇక్కడ రావాలి అనేది. వీటన్నిటిని కూడా మనం గమనించుకుంటే మనమే ఒక అంచనా వేసుకోవాలి ఎవరో చెప్పేదానికన్నా. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే క్లియర్ చేసేస్తాం, అంటే తక్కువ టైంలో అయిపోతుంది. రెండోది వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుంటే మల్టీ స్టేజ్ ఎగ్జామ్, ఈవెన్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దానికి ఉన్న చూసుకుంటే కొన్ని గత గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో చూస్తే అది 4 years కూడా నడిచింది. అలాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కాబట్టి యూపీఎస్సి లాంటివి తీసుకుంటున్నప్పుడు దానికి ఉన్న కన్స్టెంట్స్, దానికి ఉన్నాయి. మీడియం ప్రాబ్లం అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ ప్రాబ్లం అవ్వచ్చు. ఇలాంటిది ఇవన్నీ కూడా మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం, మనకున్న రిసోర్సెస్ లేదు, మనకున్న గోల్. నేనైతే ఉదయం అనుకున్నాను, నాకు సచివాలయం జాబ్ నుంచి యూపీఎస్సి వరకు అన్ని రాశాను, కానీ నేనైతే కరెక్ట్ గా గ్రూప్ 1 కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. గ్రూప్ 1 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% నేను దానికే స్టిక్ ఆన్ అయ్యి దానికోసం పనిచేశాను. మిగిలిన పరీక్షలు అన్ని రాసి నాకేం చేశానంటే నాకు నేను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నాను. ఇన్ కేస్ మన కాంపిటీషన్ లో ఎలా ఉన్నాం, మన ఎగ్జామ్ లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం, ఇంతమంది ఎగ్జామ్ రాస్తే మన ర్యాంక్ ఎలా ఉంటుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు, సచివాలయం ఎగ్జామ్ రాసినప్పుడు, యూపీఎస్సి రాసినప్పుడు కూడా. ఇదన్నీ కూడా అన్ని ఒకే సిలబస్ తో వెళ్తాం, ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, అంతే, అంతకన్నా మించి లేదు. ప్రతి ఒక్కరు మీరు మీ సెల్ఫ్ గా ఆలోచించుకోవాలి, సొంతగా ఆలోచించుకొని మీకున్న అన్ని కన్స్ట్రెయిన్స్, అది ఫైనాన్షియల్ గా, టైం కానీ, ఇంకోటి వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నిటిని మీకు ఏది పర్మిట్ చేస్తుందో అది సెలెక్ట్ చేసుకోవటం బెటర్. నెక్స్ట్ ప్రతాప్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్, మీరు ఎస్ఏలో ఎన్ని ప్రాక్టీస్ చేశారు అనేది, ఏమైనా స్పెషల్ స్ట్రాటజీ ఏమైనా ఇస్తారా ఎస్ఏ కోసం? నేను బాగా ప్రాక్టీస్ చేసింది, నేను బాగా హోప్స్ పెట్టుకుంది, ఇంకా చెప్పాలంటే నేను బాగా కాన్ఫిడెంట్ గా నమ్మింది మాత్రం ఎస్ఐ మీదే. మనకేంటంటే ఎస్ఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఈ 3 పేపర్లో కనుక మన యావరేజ్ స్కోర్స్ 90 ఉంటే మనం అంటే మనం అనేది పాజిటివ్ గా రిజల్ట్ అనేది ఉంటది అనేది అందరు ఎనాలైజ్ చేసి అనాలిసిస్ గా చెప్తున్నమాట. నేను అందుకని ఎస్ఐస్ అయితే దాదాపుగా నేను 25కి పైగా 25 టెస్టులు రాశాను ఎస్ఐస్ కి.
నా సొంతగా కూడా నేను ఒక 25 ఎస్ఏలు రెడీ చేసుకున్నాను. అంటే అప్పుడున్న కరెంట్ టాపిక్స్, లేకపోతే అప్పుడున్న బర్నింగ్ టాపిక్స్, ఇంకా చెప్పాలంటే ఈ ఎక్స్పెక్టెడ్ ఎస్ఏస్ అని కొంచెం తీసుకొని దాదాపుగా అలా 25, 25, 25 తీసుకుంటే రాసినవి 25, నేను ప్రిపేర్ అయిన 25, బర్నింగ్ టాపిక్స్ 25, ఇలా ఒక 50 నుంచి 75 అయితే ఎస్ఐస్ మీద నేనైతే వర్క్ చేశాను. పర్టికులర్ గా ఎస్ఐ మీద వర్క్ చేయటం ఎలా ఉంటది అని అంటే, ఎస్ఐ రాయటం స్టార్ట్ చేయటం ముగించటం కాదు. ఎస్ఐని స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొటేషన్ తోటి, అదే ఎస్ఐని ముగించేటప్పుడు ఇంకొక కొటేషన్ తోటి నేను స్టార్ట్ చేశాను. ఫర్ సపోజ్ నేను తీసుకున్నది ఈ ఇంటిగ్రేషన్, మన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఒక ఎస్ఐ వచ్చింది కదా, దాన్ని తీసుకున్నాను. అందులో ఎలా ఉంది అంటే ఫస్ట్ స్టార్ట్ చేశాను, యునైట్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్. అకార్డింగ్ టు ద అబౌవ్ స్టేట్మెంట్, ఇండియా ఈజ్ ఎ కంట్రీ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద డైవర్సిటీ. అంటే మన రిలీజియన్ ఇది నుంచి, ఈవెన్ దో దేర్ ఈస్ డిఫరెంట్ కల్చర్స్, ఇండియా స్టాండ్ బై యాజ్ ఎ వన్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసి అదంతా ముగించి, మన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఉద్దేశం ఏంటి, లేకపోతే దానికి కావాల్సిన ఆబ్జెక్ట్, అంటే మనకి ఆ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రమోట్ చేసే విషయాలు ఏంటి. ఇన్ కేస్ మనకు ఒకటి చెప్పాలి అంటే, మన కాన్స్టిట్యూషన్, యూపీఎస్సి, మన ఎలక్షన్స్, మన స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మన ఇంటిగ్రిటీని సపోర్ట్ చేస్తాయి. ఈవెన్ మనం ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఈ ఇండియా అంతా జరుగుతుంది. చిన్న స్పోర్ట్స్ లో మనకి ఎక్కడో హర్యానాలో ఒక సాక్షి మాలిక్ ఒక మెడల్ తీసుకొని వస్తే, మనం ఎక్కడో ఉన్న కన్యాకుమారిలో కూడా సెలబ్రేషన్ చేస్తాం. అంటే ఇంటిగ్రిటీ అలా తీసుకొస్తుంది. అలా అలాగే మనం ఎట్లాగా డిఫరెన్షియేషన్స్, అంటే కొన్ని అబ్స్టెకల్స్ కూడా ఉంటాయి. అవేంటి, దానిలో ఏం రాశానంటే మనకి రీజనలిజం, తర్వాత వచ్చేసి రిలీజనిజం, తర్వాత వచ్చేసి టెర్రరిజం, తర్వాత వచ్చేసి ఇంటర్నల్ డిస్ప్యూట్స్, అంటే మన రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ నేషనల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి రాసి, ఈవెన్ దో ఇన్నున్నా సరే మనం ఒక ఇండియాగా కలిసి ఉండాలి అంటే, లాస్ట్ లో ఒక కొటేషన్ తో నేను దాన్ని కంక్లూడ్ చేశాను. కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్, వర్కింగ్ టుగెదర్ ఇస్ వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్, వాకింగ్. ఒకసారి అది చెప్తాను, అది కొటేషన్ ఎలా రాశాను అంటే, కమింగ్ టుగెదర్ ఈజ్ ఎ బిగినింగ్, వాకింగ్ టుగెదర్ ఈజ్ ఏ స్టార్టింగ్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ ఎ సక్సెస్. అంటే మనం ఒక దగ్గరకు రావటం, వచ్చి కలిసి నడవటం, నలిసి దాన్ని ప్రోగ్రెస్ గా చూపించటం. ఆ స్టేట్మెంట్, అంటే అది ఒక కొటేషన్ రాసి నేను అయితే కంక్లూడ్ చేశాను. అంటే నేను బాగా రిప్రజెంట్ చేశాను అనుకున్నాను, కాక ఎందుకు అక్కడ ఎస్ఏలో మాత్రం కొంచెం నేను అనుకున్న ఫలితాలు అయితే రాలేదు. అలా ఎస్ఏ రాసేటప్పుడు మనం ఓవరాల్ గా 360 డిగ్రీ యాంగిల్స్ లో చూసుకోవటం. రెండోది వచ్చేసి మనం ఎక్కువ ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వాలి. మనం ఒక 20కో 25కో స్టిక్ అని అయితే కుదరదు. Yeah, I can understand your next meeting, scheduled meeting. 5 questions will take up. తీసుకుందాం, తీసుకోండి సార్, నేను ఉంటాను. Yes, yes. వన్ సిగ్నిఫికెంట్ క్వశ్చన్. తను ఏంటంటే ఇంతవరకు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు, ప్రిపరేషన్ కూడా అవ్వలేదు. ఇప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకోమంటారా, లేకపోతే ఏ టైంలో టెస్ట్ సిరీస్ తీసుకోవడం బెటర్ అనేది క్వశ్చన్. అది టెస్ట్ సిరీస్ రాయటం అనేది మంచిది, కానీ అది ఏ టైంలో రాయాలనేది ఇంకా అవసరం అనమాట. అంటే టెస్ట్ సిరీస్ రాయటం అనేది విషయం కాదు, కానీ ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు దాన్ని ఎఫెక్టివ్ గా, అంటే ఏదో రాసాము, ఏదో ఇచ్చారు, మార్కులు వచ్చినాయి, అవి చూసి మన డిసప్పాయింట్ అవటం, డిస్కరేజ్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది మన మోటివేషన్ మీద కూడా దెబ్బతీస్తుంది. అంటే మన పర్సనల్ గా సెల్ఫ్ మోటివేషన్ ఉంటది అనమాట. అది ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎంత ఇన్స్పైర్ చేసినా, ఆ సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే మనకు వచ్చే అంత గొప్ప ఎక్కడ రాదనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, మనం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ నోట్స్ అంతా చేసుకొని పర్ఫెక్ట్ గా ఉంటామో, టెస్ట్ సిరీస్ అనేది అప్పుడు రాయటమే మంచిది. ఇప్పుడున్న సమయాన్ని అంతా కూడా మనం నోట్స్ మేకింగ్ చేసుకోవటం. ఎందుకు అని అంటే, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఆ ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించి ఒక రెసిపీ చేయాలంటే ప్రాసెస్ ఉండదు. అప్పుడు చేస్తే ఏమవుతుందంటే అది ఫెయిల్ అవుతుంది, అంటే తినటానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, కానీ అన్నం వండాలంటే తెలియదు. మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ కర్రీ ఎలా చేయాలో తెలియదు. తెలియనప్పుడు మనం రాస్తే దాని వల్ల ఉపయోగం ఉండదు, వేస్ట్ తప్ప. నేను గమనించింది అదే. సమయం తీసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకునే దానికి కూడా మీకున్నది ఏంటంటే సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ తీసుకోవటం ఫస్ట్. తీసుకోగానే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఏంటి ఇన్ ఇండియా అనగానే దాన్ని మనకు ఉంటాయి కదా, మిసోలిథిక్ పీరియడ్, పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్, అలా ప్రతి పీరియడ్, ఆ పీరియడ్ నుంచి ఎలా, అంటే అసలు దాన్ని ఎలా డైవర్సిఫై అంటే డివైడ్ చేశారు, దాంట్లో ఉన్న
ఈ కొంచెం పీపుల్ ఎలా ఉన్నారు, అక్కడ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యారని చెప్పేసి ఒక టాపిక్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవిసి అంటే ఏంటి, ఐవిసి కి సిగ్నిఫికెన్స్ ఎందుకు ఉంది, ఐవిసికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, ఇలా నోట్స్ అయితే చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ అనేది రాస్తే చాలా ఉపయోగం ఉంటది, చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. ఇంకొకటి మనకి మన సెల్ఫ్ మోటివేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లైన్కి ఏమైనా మనకి రూల్ పేపర్ ఇచ్చారు కదా, ప్రతి పేజీలో మనకి ఆల్మోస్ట్ 28 లైన్స్ ఉన్నాయి. 29 లైన్స్. పారాగ్రాఫ్కి గ్యాప్ ఇచ్చారు. అది లైన్స్ గురించి అంటే 28 లైన్కి మధ్య గ్యాప్, పారాగ్రాఫ్ మధ్యలో ఏమైనా లైన్స్ వదిలిపెట్టారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ ఒక 2 to 3 లైన్స్, అంతకు మించి ఉండకూడదు. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఇప్పుడు కూడా ఎక్కువ ఉండకూడదు. తర్వాత ఒక లైన్ మనకి ఇన్కంప్లీట్ ఆఫ్ రాసిన అది వదిలేయటం, దాని తర్వాత కూడా ఒక లైన్ వదిలేయటం. తర్వాత నెక్స్ట్ మన మెయిన్ క్వశ్చన్, థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఏం అడిగారో అది స్టార్ట్ చేయటం. ఆ తర్వాత దాన్ని ఒకే పేరాగా ఎక్కువగా కాకుండా ఒక 4 లైన్స్ ఒక పేరా, ఒక 4 లైన్స్ ఒక పేరా రాయటం. అంటే కొన్ని పాయింట్స్ లాగా రాసినా అలాగే రాయటం, లేదు అంటే పేరా వైజ్ రాసినా అలాగే రాయటం. కానీ ఈచ్ పేరాకి ఒక 1 లైన్ అయితే వదిలేసి ఉండాలి. ఎందుకంటే మనం బాగా రాయటం అంటే కంటెంట్ రాయటం కాదు, కళ్ళకు కనిపించేటట్టు అందంగా కూడా రాయటం. అలా లేనప్పుడు ఇప్పుడు అదే ఎగ్జామినర్ చేసేటప్పుడు 100 పేపర్లు ఎగ్జామిన్ చేసినప్పుడు మన పేపర్ నీట్ గా కనపడలేదు అనుకో, మన కంటెంట్ బాగున్నా సరే కొంచెం మార్కులు అనేవి ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక లైన్ వదలటం అనేది చాలా బాగుంటుంది. మనకు అందులో రూల్డ్ పేపర్ కాబట్టి దానికి పెద్ద గ్యాప్ కూడా ఏమి ఉండదు. వైట్ పేపర్ అయితే ఎక్కువ తక్కువ వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరూ యూనిఫామ్ గా ఒక లైన్ వదిలి రాస్తే చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ కంక్లూజన్ కి ముందు కూడా క్వశ్చన్ ఎండ్ చేసేటప్పుడు ఒక లైన్ వదిలి లాస్ట్ 2 to 3 లైన్స్, మేబీ 2-3 లైన్స్ లో కంక్లూజన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫాలో అప్ క్వశ్చన్, ఎథిక్స్ అప్రోచ్ ఏమన్నా స్పెషల్ గా మీరు ఆల్రెడీ అడ్రస్ చేశారు, దాంట్లో బెస్ట్ వే టు రైట్ ఎథిక్స్ క్వశ్చన్స్. సోర్స్ బెస్ట్ వే టు రైట్ ఎథిక్స్ క్వశ్చన్. ఎథిక్స్ అనగానే దాదాపుగా నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఎక్కువ ఫిల్టర్ అయ్యే అవకాశం ఈ పేపర్ లోనే ఉంది. దాదాపుగా మనకి 50 మార్కులు ఉంటుంది. సివిల్ సర్వీసెస్ లో ఉన్న టోటల్ సిలబస్, ఆల్మోస్ట్ సిలబస్ ఆ 50 మార్క్స్ లోనే మనకి పెట్టారు. ఆ ఎథిక్స్ రాసేటప్పుడు మనం కొన్ని టెర్మినాలజీ ఉంటుంది అనమాట. అంటే ఒక గవర్నెన్స్ లో ఎట్లాగైతే ఒక టెర్మినాలజీ ఉంటుందో, ఎథిక్స్ లో కూడా కొన్ని టర్మ్స్ అక్కడే వాడే పదాలు, అక్కడే ఉపయోగపడే పదాలు కొన్ని ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే యాటిట్యూడ్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఒక కొటేషన్ ఉందన్నమాట. అకార్డింగ్ టు ద జిల్గార్, అంటే ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ బట్ నాట్ యాప్టిట్యూడ్ విచ్ డిటర్మైన్స్ వన్స్ యాటిట్యూడ్. అంటే ఈ టెర్మినాలజీ కావాలి మనకి ఎథిక్స్ లో. ఎందుకు అని అంటే యాటిట్యూడ్ ఈజ్ ఏ టర్మ్ టు డిఫైన్ ద పర్సనాలిటీ, టు డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్. దిస్ ఈస్ ద డెవలపింగ్ ఫ్రమ్ సిన్స్ ద చైల్డ్హుడ్. అంటే యాటిట్యూడ్ గురించి చాలా చెప్తాం, కానీ యాటిట్యూడ్ గురించి రాసేటప్పుడు లిమిటెడ్ వర్డ్స్ లో, లేకపోతే ఇంకా చెప్పాలంటే కోర్ టర్మ్స్ అన్నమాట, కోర్ టర్మ్స్ ఇన్ ద ఎథిక్స్. ఆ ఎథిక్స్ లాంటి టెర్మినాలజీ వాడుతూ మనం ఈ ఎథిక్స్ లోని ప్రతి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంతే. ఎమోషన్ దానికి ఎలా రాయాలంటే మెనీ పీపుల్, ఆల్ పీపుల్ హ్యావింగ్ ద ఎమోషన్, ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ద మేనేజ్ ఆఫ్ ద ఎమోషన్ ఆఫ్ ద పర్సన్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనం కాదు, ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకొని మన ఎమోషన్ కంట్రోల్ చేయటం. దట్ ఈస్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. టు అండర్స్టాండ్ ద అదర్ ఫీలింగ్స్, బేస్డ్ ఆన్ దట్ ఫీలింగ్స్ వీఆర్ రియాక్టింగ్ ద సిచ్యువేషన్. అంటే ఇలాంటి టెర్మినాలజీ వాడాలి ఎథిక్స్ లో. పర్టికులర్ గా టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన లెంది లేకపోతే కంటెంట్ అనేది కాకుండా కాన్సెప్ట్ అంటే టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దేర్ ఆస్కింగ్ ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో మీరు చేసిన కామన్ మిస్టేక్స్ ఏంటి, హౌ యూ ఓవర్కమ్ ఇట్? ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో మెయిన్ ఫస్ట్ రెండిట్లో చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుంటాను నేను. ఎందుకనంటే నాకు తెలియదు, రెండోది దాని గురించి ఎందుకు టైం వేస్ట్ అని అనుకున్నాను. కానీ దాని పర్యవసానాలు నేను 2 అటెంప్ట్స్ లో క్లియర్ చేయలేకపోయాను. టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. ఒక మిస్టేక్ నేను చేసిన టెస్ట్ సిరీస్ చేయలేకపోయాను, ఇప్పుడు చేశాను. రెండోది వచ్చేసి
టైం మేనేజ్మెంట్, ఇందాక మనం అంటున్న టైం మేనేజ్ చేయలేకపోయాను. ఫస్ట్ అటెంప్ట్ లో టైం మేనేజ్మెంట్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు తెలుసు ఆన్సర్స్ కానీ రాయలేకపోయాను. ఎందుకంటే 3 గంటల్లో రాయాల్సింది నేను 3.5 గంటలు తీసుకోవటం, ఆ టైం అనేది చేయలేక ఒక ఆల్మోస్ట్ 4 పేపర్స్ నుంచి నేను ఒక 3, ఈచ్ పేపర్ లో 3 క్వశ్చన్స్ తీసుకున్న 12 క్వశ్చన్స్ నేను చేయలేకపోయాను. 12 into 6 వేసుకున్న మనకి 60 మార్క్స్ అవి పోయినాయి. అలా రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ వచ్చేసి అంటే ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేసిన మిస్టేక్సే. అవన్నీ థర్డ్ అటెంప్ట్ లో రెక్టిఫై చేసుకున్నాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ కంక్లూజన్ అంటున్నాను కదా, నాకు కంక్లూజన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు నాకు ఫస్ట్ అటెంప్ట్ లో. కంక్లూజన్ అనేది క్వశ్చన్ కి ఇవ్వాలని కూడా తెలియదు, ఇవ్వలేదు కూడా నేను. అది అది అర్థమైంది. అంటే మనం ఒక ఆప్టమిస్టిక్ గా ఒక ఆన్సర్ ని మనం ముగించాలి. ఆ ముగించకపోతే ఎగ్జామినర్ అప్పుడు దాకా చూసింది చివరిలో మార్కులు వేసేటప్పుడు ఏం లేకపోతే మనకి తక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, రెండోది వచ్చేసి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, మూడోది వచ్చేసి మంచి ఇంట్రడక్షన్ కంక్లూజన్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాల్యూ ఎడిషన్ చేయాలి. అంటే రెండోది ఏం చేశాను, అది నాలుగోది వచ్చేసి నేను చేసిన మిస్టేక్ వచ్చేసి వాల్యూ ఎడిషన్ లేదనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గురించి ఇందాక డిస్కస్ చేసినప్పుడు, అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి ఏది అడిగితే అదే చేశాను, కానీ ఫైనాన్స్ కమిషన్ ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి అలాగే స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా ఇచ్చింది అనమాట. అంటే ప్రతిదీ డిఫైన్ చేయాలి మనం. అంటే ఆ ఫైనాన్సింగ్ కమిషన్ లో ఉన్న ప్రతిదీ, ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఇందాక చెప్పాను కదా, దానికి సంబంధించిన మనల్ని అడిగింది ఓన్లీ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, కానీ లాస్ట్ 5 years నుంచి దాని స్టేటస్ ఏంటి అనేది కూడా చెప్పాలి. అది వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఇంకా హిస్టరీ లాంటి దాంట్లో వచ్చేస్తే ఇందాక చెప్పిన ట్రావెలర్స్ క్వశ్చన్ గురించి, మనం అడిగిన ట్రావెలర్స్ చైనీసే, కానీ మనం చెప్పిన ట్రావెలర్స్ ఓవరాల్ గా ఇండియాకి విజిట్ చేసిన అందరు ట్రావెలర్స్ గురించి, కానీ విత్ ఇన్ ద స్మాల్ అంటే 2-3 lines లో అది చెప్పగలిగి, అలా వాల్యూ ఎడిషన్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి చాలా మంది ఏం చెప్తారంటే ఆ చార్ధాము, తర్వాత వాటర్ ఫౌంటైన్స్, బిగ్ ఇది లాన్స్ అటు గురించి చెప్తారు. కానీ వాటన్నిటిని ఒక 4 సబ్ హెడ్డింగ్స్ లో మనం కంక్లూడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళ డైవర్సిటీ, రెండోది స్పెసిఫిసిటీ, మూడోది వచ్చేసి వాళ్ళ యునిక్నెస్, అంటే పిట్రదుర అనేది మనం వాళ్ళు వాడింది. ఆ తర్వాత వచ్చేసి అంటే అప్డేటెడ్ టెక్నాలజీ, వాళ్ళు ఇరానియన్ అలాగే ఇండియన్ రెండింటిని కలిపి మిక్స్డ్ అనమాట. ఈ కలిపి వాడారు. ఇలా 4 పాయింట్లు చెప్తూ మన వాల్యుయేట్స్ అందరూ రాసినప్పుడు చార్బాగ్ అని రాస్తారు, కానీ మనం దాన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పామంటే డైవర్సిటీ అని చెప్పాం. తర్వాత వచ్చేసి పిట్రోడురా అని రాస్తారు, దాన్ని మనం ఏం చెప్పామంటే స్పెసిఫిక్ సిటీ, అంటే దాని వాల్యూ ఎంత ఉందో అనేది ఒక అంటే సబ్ హెడ్డింగ్స్ లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా చెప్పడం, వాల్యూ ఎడిషన్ చేయాలి. ఇవన్నీ నేను గత 2 attempts లో చేయలేకపోయాను, థర్డ్ అటెంప్ట్ లో చేశాను, కాబట్టి ఆ మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేయగలిగాను. నెక్స్ట్ క్వశ్చన్, మీరు హౌ యూ ట్రాన్సిషన్ ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం, హౌ యూ డిడ్ వాల్యూ అడిషన్, దిస్ టు కంబైన్ క్వశ్చన్. వాల్యూ అడిషన్ ఎలా తీసుకున్నారు, తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ఎలా ట్రాన్సిషన్ అయ్యారు? తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్సిషన్ అవటం అంటే అది నాకు ఇబ్బంది అని అనిపించలేదు, ఎందుకంటే ప్రిపేర్ అయినప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించి నోట్స్ చేసుకున్నాను. కాకపోతే తెలుగు అనేది గ్రూప్స్ లో కొంచెం ఏపీకి స్పెసిఫిక్ గా, తర్వాత మనం తెలుగులో బాగా రాయగలం, మాతృభాషలో బాగా రాయగలం, కాకపోతే ఆ రాయగలగటానికి మనకి ఆ వర్డింగ్స్ ఉండాలి. ఇన్ కేస్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇబ్బంది పడ్డాను నేను తెలుగులో రాయాలన్నప్పుడు. ఎందుకు అని అంటే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ టర్మే తెలుగులో రాయాలి. ఇప్పుడు మనం ఉపగ్రహం అని రాయాలంటే దానికి రాసే పదాన్ని ఇంగ్లీష్ లో అయితే SATT LIT అని రాసేస్తే అంటే సింపుల్ గా వెళ్ళిపోతా ఉంటది. అట్లా కొన్ని టెర్మినాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇబ్బంది పడ్డాను, అందుకని నేను తెలుగు నుంచి ఇంగ్లీష్ రావటం జరిగింది. వచ్చినప్పుడు దాన్ని పెద్దగా నేనైతే ఓవర్కమ్ చేయగలిగాను. ఎందుకు చేయగలిగాను అంటే టెస్ట్ సిరీస్లే, అంటే మళ్ళీ ఇది టెస్ట్ సిరీస్లే, ఎందుకంటే మనం అక్కడ ఏదో స్పెషల్ గా ఇంకొకటి ఏదో వర్క్ లేకపోతే ఇంగ్లీష్ గ్రామర్ కోచింగ్ ఇలాంటి వాటి ఏం చేయలేదు. ఎందుకంటే మనకు కావాల్సింది గ్రామర్ కాదు, మనకు కావాల్సింది ఒక రాసిన కంటెంట్ ఎదుటి వ్యక్తికి అర్థం గలిగితే చాలు. ఈవెన్ గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి మరి బ్లండర్స్ లేకుండా ఉన్న మనం దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు సార్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సిషన్ కాకుండా వాల్యూ అడిషన్ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? అదే వాల్యూ ఎడిషన్ అనగానే ఇప్పుడు మనం అదే నాకు న్యూస్ పేపర్ అనాలిసిస్ అని చెప్పాను కదా, ఇంకా ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అడిగామనుకోండి,
అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనగానే మన ప్రతి ఒక్కరు డెఫినేషన్ చెప్తారు, టు ఫుల్ఫిల్ ద ప్రజెంట్ జనరేషన్ నీడ్స్ అండ్ ప్రిజర్వ్ ద రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అనేది కామన్ థింగ్. అంటే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈఎన్ఓ ఏం చెప్పింది? అకార్డింగ్ టు ద ఈఎన్ఓ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిఫైన్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అన్నప్పుడు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నప్పుడు మనం చెప్పడం కాదు, అకార్డింగ్ టు ద ఆర్బిఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇస్ డిఫైన్డ్ యాజ్. లేదు ఇంకొకటి ఏదైనా ఎథిక్స్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు, వాట్ వాట్ ఆర్ ద హ్యూమన్ వాల్యూస్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ పర్సనల్ వాల్యూస్ అట్లా అన్నప్పుడు, హ్యూమన్ వాల్యూస్ అనగా ఏదో ఒక థింకర్, లేకపోతే మనం కోట్ వాడేటప్పుడు గాంధీ, లేకపోతే అంబేద్కర్, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం వీళ్ళు చెప్పిన కొటేషన్స్ వాడితే అకార్డింగ్ టు ద గాంధీజీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఇది. అంటే ఇంకొకటి ఉంటది అనమాట, గాంధీ గారు ఒకటి చెప్పారు, మీన్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ దెన్ ఎండ్ అంటారు. కానీ దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు. అకార్డింగ్ టు ద గాంధీ మీన్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం విజయం సాధించడం గొప్ప అయితే కాదు, కానీ ఆ విజయాన్ని సాధించడం ఒక సక్రమైన మార్గంలో వెళ్ళటం గొప్ప అని గాంధీజీ చెప్తారు. అలా ఒక కోట్ ఏదైనా చెప్పటం, ఒక డెఫినేషన్ చెప్పేటప్పుడు మన సొంతగా చెప్తున్నది కాకుండా, ఒక ఇన్ కేస్ ఫైనాన్షియల్ లేకపోతే ఎకనామిక్ టర్మ్ లో ఒక ఆర్బిఐ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ తీసుకుంటే డబ్ల్యూహెచ్ఓ కానీ, లేకపోతే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటివి తీసుకుంటే యుఎన్ఓ కానీ, ఇలాంటి డెఫినేషన్ చెప్పేటప్పుడు వాళ్ళ తరపున ఈ డెఫినేషన్ మనం రాస్తే అది వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఇంకా ఏదైనా లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా, ఇన్ కేస్ బడ్జెట్ గురించి, ఇప్పుడు మన జెండర్ బడ్జెట్ ఇక్కడ అడిగారు అనమాట క్వశ్చన్, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హౌ ద జెండర్ బడ్జెట్ చిల్డ్రన్ కి తర్వాత ఉమెన్ కి ఎలా ఇస్తుంది అనగా, అది ఒక ఎడిషనల్ గా మనకున్న స్కీమ్స్ ఉన్నాయి కదా, ప్రతి స్కీమ్ లో కూడా మన ఉమెన్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, ఎంపవర్ చేస్తున్నారు. ఇలా ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ మోర్ ఫోకస్ ఆన్ ద ఉమెన్, వైఎస్ఆర్ చేయూత నుంచి, అమ్మఒడి నుంచి, లేకపోతే మన గృహాలు రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ పేరు మీదే చేస్తున్నారు, అంటే మన కాలనీస్ అని పెట్టిన దాంట్లో కూడా. అలా మనం ఎడిషన్ గా ఇప్పుడు అక్కడ ఎక్కడ యాప్ట్ గా వాడాలో అక్కడ వాడుతూ వాల్యుయేషన్ తీసుకెళ్ళాలి. ఇదంతా చేయాలంటే మనకు ఒక ఓవరాల్ గా ఒక 360 degrees యాంగిల్లో ఒక నాలెడ్జ్ అనేది ఉంది. Yeah, final question, because you have already scheduled meeting. Though there are few other questions, we respect your participation. 5 minutes is okay, sir. 5 to 10 Yes, minutes yes. is okay. ఫైనల్ గా మీకు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఇంకొక స్టూడెంట్ మీరు ఇంటర్వ్యూ స్కోర్ ఎంత వచ్చింది, ఫైనల్ యువర్ కంక్లూషన్ సజెషన్ ఫర్ ద స్టూడెంట్స్, అంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి ఓవరాల్ గా? యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ అనేవి చాలా లాంగ్ గోయింగ్ ప్రాసెస్. అంటే ఒక్కసారి తోటో, ఒక్క రోజు తోటో, ఇంకా చెప్పాలంటే ఒక సంవత్సరం తోటో కూడా అవుతుందా లేదా అనేది చెప్పలేం. అది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, గవర్నమెంట్ అండ్ ఏపీఎస్సి బోర్డ్ అండ్ అదర్ థింగ్స్, అదర్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ మెయిన్ థింగ్ ఈస్ అవర్ కన్సిస్టెన్సీ, నిలకడ. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం ఎంత సాధించినా, ఏం సాధించినా, ఆ సాధించిన దానిలో నిలకడ అనేది లేకపోతే, అంటే మనం ఏది చెప్తున్నా గానీ, ఏది చదువుతున్నా గానీ, ఎంత చేస్తున్నా గానీ నిలకడ అనేది ఉండాలి. ఆ నిలకడ అనేది చాలా అవసరం. కన్సిస్టెన్సీ, మనకున్న ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసేది కన్సిస్టెన్సీ. ఒకసారి ఓడిపోయామని బాధపడకుండా, లేకపోతే రెండోసారి ప్రయత్నం చేసేటప్పుడు నిరాశ పడకుండా, మూడోసారి అయినా, నాలుగోసారి అయినా సరే మనం చేసే ప్రయత్నాన్ని నమ్ముకుంటే మాత్రం మనం పోటీలో నిలబడగలుగుతాం. అంతేకాదు ఈ పోటీలో నిలబడటమే కాదు, గెలిచి తీరుతాం. ఉండాల్సింది ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. దాన్ని నేను అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కానీ, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నేను చదివిన ప్రతిసారి కూడా నేర్చుకున్నాను. మన ఎథిక్స్ లాంటిది కూడా ఒక రకంగా సిలబస్ లో మనకి మార్కులు వచ్చేలాగా హెల్ప్ చేస్తుందేమో, కానీ మన పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి డిమోటివేషన్ లో, డిప్రెషన్ లో, లేకపోతే నెగిటివ్ థాట్స్ లో ఉన్నప్పుడు మాత్రం మన మోరల్ అండ్ ఎథిక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అవి మనల్ని మాత్రం తీసుకెళ్తాయి. ఇంకా లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, మన గురించి మనమే ఆలోచిస్తున్నాం అనుకోవటం పొరపాటు. మన గురించి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి చాలా లాస్ట్ క్వశ్చన్, యువర్ ఫైనల్ సజెషన్, రిమార్క్స్, కంక్లూడింగ్ రిమార్క్స్, సో దట్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. అదే నాకు అడిగినట్టు, అంటే ఈ లాంగ్ గోయింగ్ ప్రాసెస్ లో చివరిగా మీ అందరికి చెప్పేది ఏంటంటే, మనందరం కూడా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనందరికి ఒక లక్ష్యం ఉంటది.
ఆ లక్ష్యం కోసం మనం దేన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి. ఆ సిద్ధపడినప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం. దానిలో మీకు హెల్ప్ చేసేవి ఏంటంటే మనకి మన మీద ఉన్న నమ్మకం, మనం చేసే పని మీద ఉన్న మన కమిట్మెంట్, మనం చేసే పనిలో ఏవైనా మనకి అపజయాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దానికోసం నిలబడగలిగితే కన్సిస్టెన్సీ. ఇంకొకటి మనం చేస్తున్నాం, ఏమి చదువుతున్నాం, మనం ఏమి సాధించబోతున్నాం అనే దాని మీద ఉన్న క్లారిటీ. కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, క్లారిటీ. ఈ 4టిని మీరు ఒక బేసిక్ పిల్లర్స్ గా పెట్టుకొని మీ విజయం అనే వీటి మీద మీ విజయం అనే ఒక ఈ పునాదులుగా వాడుకొని మీ విజయాన్ని మాత్రం మీరు నిర్మించుకోవచ్చని నేనైతే చివరిగా కంక్లూడ్ చేస్తున్నాను. మీ అందరు చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇనిషియేషన్ తరపున వెంకట్ సార్ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. Time once again, I congratulate and wish you all the best. థ్యాంక్ యూ. Thank you for your time on behalf of Team Civic Center. Thank you so much. థ్యాంక్ యూ. Thank you. Thank you. We have covered most of the questions except last 5 minutes of interruption because he is having already scheduled interaction or scheduled meeting with the concerned department. Anyway, we have answered all your doubts. Again, tomorrow you have one more session. So like that, we have planned a series of interactions with the toppers or anchors. Get connected and get all your doubts clarified. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పాత్లో వెళ్ళి ఆ పాత్ని సక్సెస్ చేసుకుని సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీకు చిన్న చిన్న సందేహాలే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనం రిపీటెడ్గా క్వశ్చన్స్ ఉన్నాయో ఇవే మైండ్స్లో మీకు తెలియకుండానే మీ మైండ్లో ఉంటుంది. అది వీళ్ళు చెప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు చేస్తున్న ప్రొసీజరు, మీరు ఫాలో అవుతున్న మెథడ్స్, మీరు ప్రిపరేషన్ అవుతున్న స్ట్రాటజీలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా అనుకుంటే ఇప్పుడే మీరు కానీ చేసుకోగలిగితే వాటిని అడాప్ట్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలని. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. When it comes to programs of Civic Center, you might be aware that Civic Center is going to start from answer writing program from 1st April 2024. So which you 100 days answer writing program of all your 5 papers are divided. అంటే ఒక్కొక్క పేపర్కి మనకి 3 సెక్షన్స్ ఉంటుంది కదా, 3 సెక్షన్స్లో ఒక సెక్షన్ 1 వీక్ షెడ్యూల్ చేసుకొని ఎవ్రీ చాప్టర్కి 5 క్వశ్చన్స్ యూ విల్ బి గివెన్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. అంటే డైలీ క్వశ్చన్స్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం, రైటింగ్ ప్రాక్టీస్ కోసం. సో మీరు ఎవరైతే ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, నోట్ మేకింగ్ చేసుకోవాలి, వాల్యూ అడిషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూ ప్లాన్ అకార్డింగ్ టు దట్ వన్. So with this, I'm closing the session. Thank you so much for joining the session. I wish you all the best once again. Thank you for joining with Civic Center.